సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అందాల ఆరబోత చేసిన హీరోయిన్ కెరియర్ సాఫీగా సాగుతుందని, అలా కాకుండా పొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడని హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావు అనుకునేవారు. కానీ ఇలాంటి ఆలోచనలు పోగొట్టారు తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు. ఎక్కడ అందాల ఆరబోతకు తావు లేకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. తెలుగు హీరోయిన్లో సాయి పల్లవికి ఓ హీరో అంటే చాలా ఇష్టమట. ఆ హీరో పక్కన చెల్లిలాగా చేసే అవకాశం వచ్చినా చేయనని, హీరోయిన్ గా మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చిందంట సాయి పల్లవి. ఇంతకీ ఆ నేచురల్ బ్యూటీ అంతలా ఇష్టపడుతున్న హీరో ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లున్నా కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో సాయి పల్లవి అలాంటి ఒక గొప్ప కీర్తి అయితే దక్కించుకుంది. నిజానికి ఈమె సెలెక్టెడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. మిగిలిన హీరోయిన్స్ లాగా అందాల ఆరబోత చేయటం, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవటం, తన పాత్రకి ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా డబ్బుల కోసం సినిమాలు చేయటం అనేవి ఆమె డిక్షనరీలోనే లేదు. ఇక ఆమె సినిమా చెయ్యాలంటే ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. అలాగే ముద్దు సీన్స్ కానీ, రొమాన్స్ కానీ, చిన్న చిన్న బట్టలు ధరించే పాత్రలు కానీ ఆమె చెయ్యదు. ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండి ఆమె పెట్టిన అన్ని కండిషన్స్కు ఓకే అయితేనే ఆమె సినిమా చేస్తుంది. అందువల్లే ఆమె వ్యక్తిత్వానికి చాలామంది ఫ్యాన్స్గా మారిపోయారు. సినిమాలు ఎవరైనా చేస్తారు, కానీ ఒక క్యారెక్టర్ తన కోసమే రాసుకుని ఆ దర్శకుడు ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంత గొప్ప క్రేజ్ కొంతమందే సంపాదించుకుంటారు. అందులో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న రామాయణంలో సీత పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతోటే ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి యూత్లో మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఫిదా సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా సాయి పల్లవికి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సినిమా తర్వాత చేసిన మరికొన్ని సినిమాలు కూడా సాయి పల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవికి తెలుగులో ఫేవరెట్ హీరోలు ఎవరో తెలుసుకునే విషయం మీద చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి సాయి పల్లవికి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని కొన్ని సందర్భాల్లో తెలియచేశారు. చిరంజీవిని చూస్తే తను డాన్స్ నేర్చుకున్నానని, చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చారు. అలాగే తను చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ అందరి చేత విజిల్స్ వేయించుకోవటం తన కోరికగా ఉందని కొన్ని సందర్భాల్లో తెలియచేశారు. అందుకే చిరంజీవి చేసిన భోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చినా తను నటించలేదు. ఎందుకంటే చిరంజీవి పక్కన హీరోయిన్గా మాత్రమే యాక్ట్ చేయాలనుకున్నారట. అలా అయితేనే చిరంజీవితో కలిసి డాన్సులు వేసే అవకాశం వస్తుంది. కాబట్టి తను హీరోయిన్ పాత్రను మాత్రమే ఎంచుకోవాలని చూస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరికంటే విభిన్నమైన కథాంశాలు ఎంచుకుని ముందుకు దూసుకుపోతున్నారు. ఇక ఫ్యూచర్లో కూడా మరికొన్ని కొత్త సబ్జెక్టులతో మన ముందుకొచ్చి మనల్ని మరింత అలరించేందుకు తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రామాయణంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమె నటనకు ఫిదా అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫ్యూచర్లో మెగాస్టార్ సరసన నటించే అవకాశం వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.